వరంగల్ జిల్లా చెన్నరావుపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగినట్లుగా తెలుస్తుంది. తమ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేయడంతో వివాదం మొదలైనట్లుగా తెలుస్తుంది. అయితే పోలింగ్ బూత్ వద్ద ఇరు పార్టీల నేతలు దూషించుకున్నారు. వాగ్వాదం ముదరడంతో పోలీసులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితికి మెయిన్ రీజన్ ఏంటో ఇంకా పోలీసులు అన్వేషిస్తున్నారు. సో ప్రశాంత్, చెప్పండి, అసలు ఏంటి అక్కడ ఇరు వర్గాలు ఎందుకు గుమికూడారు? ఏ విషయానికి సంబంధించి గొడవ జరిగింది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం వద్ద ఇటు పెద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడికి ఓటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిస్తున్న తరుణంలో ఒకసారిగా అక్కడికి కాంగ్రెస్ నేతలు వచ్చి పోలింగ్ కేంద్రం గేటు వద్ద ఎలా ప్రచారం చేస్తారంటూ కూడా బాహాబాహికి దిగారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తమకు ఓటేయాలని అభ్యర్థించడం తప్పు కాదని అటు అభ్యర్థి చెప్తున్నప్పటికీ కూడా అటు బ్యాలెట్ పేపర్లు పట్టుకొని గేటు వద్దకు వచ్చారు. 200 మీటర్ల నిబంధనను ఉల్లంఘించి పోలీసులను అతిక్రమించి చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ గొడవ చేయడంతో ఒకసారిగా ఒకరిపై ఒకరు దూషణల పర్వం చేయడంతో వాగ్వివాదం ముదిరిపోవడంతో పెద్ద ఎత్తున అక్కడ గొడవ జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఇరు వర్గాలు అయితే అసభ్య పదజాలంతో తిట్టుకోవడంతో అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు. అయితే ఆ పోలింగ్ కేంద్రం గేటు వద్ద ఓటర్లు వస్తున్న గేటు వద్దే ఈ వాగ్వివాదం జరగడంతో అయితే అక్కడ ఒక్కసారిగా కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే చెన్నారావుపేట మండల హెడ్ క్వార్టర్ కావడము అక్కడ పోలీసులు పహారా ఉన్నప్పటికీ కూడా ఇరు వర్గాల అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వారిని అక్కడి నుంచి పంపించారు. అయితే నర్సంపేట నియోజకవర్గంలోని ప్రధానంగా చూసేటువంటి చెన్నారావుపేటలో కొంత సమస్యాత్మక ప్రాంతం మొదటి నుంచి కూడా అక్కడ కొంత రాజకీయ వైరం ఉన్నప్పటికీ కూడా కొంత శాంతి భద్రతలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. అక్కడ పోలీసుల సమక్షంలోనే ప్రచారం చేస్తున్నాడంటూ కాంగ్రెస్ నేతలు అయితే అటు పోలీసుల పైన కూడా అటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే పోలీసు సిఐ అక్కడ స్థానిక డిఎస్పీ రంగప్రవేశం చేసి అయితే ప్రస్తుతం అదుపు చేశారు. అటు గొడవ సద్దుమణిగినప్పటికీ కూడా కౌంటింగ్ అయిపోయే వరకు కూడా ప్రశాంత వాతావరణం కొనసాగేలా అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అయితే అక్కడ స్థానికులు కోరుకుంటున్నారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.